ఐటీఐఆర్ ప్రాజెక్టుపై జగ్గారెడ్డి రఘునందన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యూపీఏ చెప్పిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం అమలు చేసిందని జగ్గారెడ్డి చర్చకు వస్తే నిరూపిస్తామన్న బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, అందులో నుంచి 2 సెంట్రల్ మినిస్టర్లు. మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనను మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం 11 ఏళ్లలో ఆ 10 ఏళ్ళు పోయినాయి. ఈ ఒక 1 ఇయర్ కూడా ఇక గడిచిపోవచ్చు. మీకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల లోపు ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ చెప్పమని, ఐటీఐఆర్ లో మన్మోహన్ సింగ్ ఏం రాసిండో తీసుకురమ్మని, అవి మా ప్రభుత్వం పూర్తి చేసింది. బాగా నీకు అంకెలతో సహా చూపిస్తారు. ఈ రోజు వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐటీఐఆర్ రమ్మను. మన్మోహన్ సింగ్ ప్రకటించిన ఐటీఐఆర్ తీసుకొని రమ్మను. అది పూర్తయిందా లేదా? ఉందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలుకుంటే ఐటీఐఆర్ లో మన్మోహన్ సింగ్ ఏం చెప్పిండో అది మొత్తం నరేంద్ర మోడీ చేసింది. మీకు కావాలంటే నేను డీటెయిల్స్ ఇస్తా, చర్చకు రమ్మని చెప్పి. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ చెప్పమని, ఐటీఐఆర్ లో మన్మోహన్ సింగ్ ఏం రాసిండో తీసుకురమ్మని, అవి మా ప్రభుత్వం పూర్తి చేసింది. బాగా నీకు అంకెలతో సహా చూపిస్తారు. ఈ రోజు వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐటీఐఆర్ రమ్మను. మన్మోహన్ సింగ్ ప్రకటించిన ఐటీఐఆర్ తీసుకొని రమ్మను. అది పూర్తయిందా లేదా? ఉందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలుకుంటే ఐటీఐఆర్ లో మన్మోహన్ సింగ్ ఏం చెప్పిండో అది మొత్తం నరేంద్ర మోడీ చేసింది. మీకు కావాలంటే నేను డీటెయిల్స్ ఇస్తా, చర్చకు రమ్మని చెప్పి. నీ చదువు నీకు అహాన్ని నేర్పింది. నువ్వు ఏ చదివినో నాకు తెలియగా నీ యొక్క చదువు నీ అహంకారాన్ని, నువ్వు అహంకారంతో మాట్లాడినావు. ఆ చిన్న పాయింట్ పట్టుకొని ఇంత కథ చెప్తున్నా రఘు. చిన్న పిల్లగాని ఇంకా నా ముందు రాజకీయంగా ఆ ఇల్లు కూడా రావు నీకు. ఇంకా విన్నావా? ఇవన్నీ లా పుస్తకాలు ఉన్నాయి, ఈ పంచులు పుస్తకాలు డిక్షనరీలు ఉన్నాయి. ఇవన్నీ లైవ్ పుస్తకం అలాగ ఉంటుంది బాబు. ఎందుకు అంత తెలివి సామర్థ్యం చూపించుకోవాల్సిన అంత అవసరమా రఘు నీకు? ఎంపీ అయినావు, లేక లక్కీలో అదృష్టం బాగుంది ఎంపీ అయినావు, టైం కలిసి వచ్చింది అయినావు. తెలివితేటలు ప్రదర్శించు, కానీ జగ్గారెడ్డి దగ్గర ప్రదర్శించకు. ఐటీఐఆర్ స్పెల్లింగ్ అడుగుడు కంటే ఐటీఐఆర్ తీసుకొచ్చి గొప్పోళ్ళు అనిపించుకోండి.